అంతా కూడా అక్రమ కేసులతో కాలం గడుపుతూ సమస్యలు ఏవీ లేనట్లు అభూత కల్పన సృష్టించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం సత్తా లేకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరచడం ద్వారా తన పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్న జరిగిన 4-5 రోజుల క్రితం జరిగిన సంఘటనలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కానీ తమ పరిపాలన పట్ల తమకు నమ్మకం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళి మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఇటువంటి పంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేయడం కోసం ఇక్కడికి వచ్చి మినప రైతులు నష్టపోతారని చెప్పేసి చెప్పినట్లయితే మేము అర్థం చేసుకోగలం. లేదు ఇప్పటికైనా సరే మీరు ఛాలెంజ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అభూత కల్పన సృష్టిస్తానికి వస్తున్నారు, మీరు తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారు. మీరు వచ్చిన ప్రాంతాల్లో అంటే కానుగోలు గ్రామం కానివ్వండి, కాకులపాడు కానివ్వండి, లేదా బొమ్మలూరు కానివ్వండి, ఈ గ్రామంలో మేము 5 బస్తాల మినువులు పండించి చూపించి మీరు ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారో మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి దమ్మున్నా లేదా నీ పరిపాలన మీద చిత్తశుద్ధి ఉన్నా మీరు ఆ విధమైన ఛాలెంజ్ చేసి మీరు రాజకీయాలు చేయాలి తప్పితే ఇటువంటి విష సంస్కృతిని ఏంటి ప్రతిపక్షం అనేది ప్రతిపక్ష కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ ప్రాంతాల్లో జరిగే సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకూడదనే ఉద్దేశంతో మీరు ఇటువంటి తప్పుడు కేసులు బనాయించేంత మాత్రాన భయపడే పరిస్థితి లేదని చెప్పేసి మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేవలం బాపులపాడే కాదు, ఈ మినుము పంట వైరస్ అనేది జిల్లా మొత్తం ఉంది, రాష్ట్రంలో కూడా ఉంది. జిల్లాలో కొన్ని లక్షల ఎకరాల్లో ముదురు విత్తనాలు వేసిన ప్రతి పైరు కూడా వైరస్ బారిన పడి నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆఖరికి కొన్ని ప్రాంతాల్లో అయితే పీకటం కూడా మినుము పంటని పీకటం కూడా నష్టమనే ఉద్దేశంతో గొర్రెలు మేపుకోవడానికి 500కి 600కి ఇచ్చే దుర్బల పరిస్థితులు కూడా ఈరోజు ఉన్నాయి. మీరు దాన్ని పట్టించుకోకుండా అసలు ఈ వైరస్ని ఏ విధంగా ఎదుర్కోవాలని శాస్త్రవేత్తలను వెంటనే క్షేత్రస్థాయిలో దించి పొలాల్ని పరిశీలించి ఇగో ఈ మందులు వాడండి అని చెప్పేసి రైతాంగానికి సూచన చేయాల్సిన ప్రభుత్వం మంత్రి వచ్చి చెప్తాడు రైతాంగం అంట పురుగుల మందు కొట్టలేదంట. ఇంతకంటే సిగ్గు ఏమైనా ఉందా మంత్రి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ జిల్లాలో ఒక్కొక్క రైతు 4-5 సార్లు పురుగుల మందు కొట్టాడు ఇప్పుడు దాకా. అయినా కూడా ఎంత ఖర్చు పెట్టినా కూడా పంటను కాపాడుకోలేని ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు రైతు ఎదుర్కొంటా ఉన్నాడు. వాళ్ళకి ఆసరాగా నిలబడాల్సిన ప్రభుత్వం, వాళ్ళకి ఒక సక్రమైన వాళ్ళకి మంచి ఒక మార్గం చూపించాల్సిన ప్రభుత్వం ఎంతసేపు రైతుల్ని మీరు పురుగుల మందులు వాడలేదు కాబట్టి మీ పంట పోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడు అని కేసులు పెడితే సరిపోతుందా? ఇది తప్పు. ఈ విష సంస్కృతిని మీరు ఆపండి. ఇంకెప్పటికైనా సరే మాట్లాడితే రాయలసీమ రౌడీలు అంటాడు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నుంచి కదా వచ్చింది, ఆయన కూడా రౌడీయేనా? అంటే రాయలసీమ ఈ ఆంధ్రప్రదేశ్లోది కాదా? అంటే ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ప్రజలందరూ కూడా రౌడీలుగా మీరు చిత్రీకరిస్తారని మీరు ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఎందుకు రాయలసీమకి ఎంతసేపు కోస్తా వాళ్ళు ఏదో వైరుధ్యాన్ని సృష్టిస్తారని మీరు ప్రయత్నం చేస్తున్నారు? రాయలసీమలో ఎక్కడ కూడా శాంతిని కోరుకునే మనుషులు కాదని మీ అభిప్రాయమా? చాలా తప్పు ఇది. మీరు మీ పబ్బం గడుపుకోవటానికి, మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవటానికి, మీ ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి విద్వేషాలు రెచ్చగొడతాం కానీ లేదా కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించడం కానీ ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తారు. ఇది తప్పు అని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికైనా సరే మినప రైతాంగం మినువులు వేసిన రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఉంది. కనీసం పీకటానికి కూడా సరిపోయే ఆదాయం వచ్చే పరిస్థితులు కనపడతలా. కాబట్టి దయచేసి పోయిన సంవత్సరం ఏమో పూర్తిగా ఖరీఫ్ వరి పంట పోయింది, ఈ సంవత్సరం ఏమో మినుము పంట పోయింది. 2 పంటలు సక్రమంగా పండిన పరిస్థితుల్లోనే రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలడు. అంతేగాని ఒక పంట పండి ఒక పంట పోతే మాత్రం రైతు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోలుకోలేడు. దయచేసి మీకేమైనా మానవత్వం ఉంటే, మీదేమన్నా రైతు ప్రభుత్వాన్ని మీకు కొంచెం ఆలోచన ఉంటే దీని సమస్యని పరిష్కరించడానికి మీరు మార్గం ఆలోచించండి. మీరు ఇన్సూరెన్స్ కూడా ఎంత దౌర్భాగ్యమైన నీచమైన రాజకీయాలు మీరు చేస్తారంటే పార్టీ పరంగా మీరు రైతాంగాన్ని కూడా విడదీసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినా కూడా వాళ్ళకి కట్టనట్టు మీరు లిస్టులో చూపిస్తలా, కావాలంటే మేము చూపిస్తారండి. మీరు అటువంటి సక్రమంగా చేయండి తప్పితే మీరు ఇటువంటి దొంగ కేసులు పెడుతున్నారు. ఏంటి ఉపయోగం? భయపడతామా? మేము చివరి వరకు కూడా ఈ ఎవరికి ఒక చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్తానికి, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏ వరకు ఇబ్బంది ఎదుర్కొంటున్నా కూడా ఆ వరకు ఇబ్బందుల్ని పరిష్కరించడం కోసం, పోరాటం చేయడం కోసం మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మనం చేస్తాం. కళ్ళకి గంతలు కట్టి నిష్పక్షపాతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని అనుకున్నాను. కానీ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళకి గంతలు కట్టుకుని పనిచేస్తూ ఉంది. మేము ఎందుకు అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో దాదాపు 60-70 మంది పోలీస్ యంత్రాంగం, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, కానిస్టేబుల్స్ అందరూ కూడా ఆయన పర్యటనలో పాల్పంచుకున్నారు. సెక్యూరిటీ కోసం కానీ దేనికోసం కానీ. నిజంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి మీద దౌర్జన్యం చేస్తుంటే, ఎవరిని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు కనీసం ఎందుకు అక్కడ యాక్షన్ తీసుకోలేదు? మీరు నిజంగా మీరు అక్కడ పరిస్థితిని చూడలేదా? మీరు అసలు రూల్స్ ప్రకారం పనిచేస్తున్నారా లేకపోతే ఏదైనా రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేస్తున్నారా? ప్రజలకి అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టిన కేసులనేమో మీరు రిజిస్టర్ చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు రిజిస్టర్ చేసిన కేసులనేమో ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెడితే మీరు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటున్నారు. మరి ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్న కొంతమంది దళిత సోదరిమణులు తిరిగి వచ్చేటప్పుడు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని, లేదా తమ తప్పులన్నీ కూడా ప్రపంచం దృష్టికి, ప్రజల దృష్టికి వెళ్తుందని దుగ్ధతో, పొలం పేరుతో దూషించారని చెప్పేసి వాళ్ళు వచ్చి కేసు పెడితే ఎందుకు మీరు ఇప్పుడు దాకా రిజిస్టర్ చేయలేదు? మీరు తెలుగుదేశం పార్టీకి పోలీసింగ్ చేస్తున్నారా లేకపోతే ప్రజలందరికీ కూడా పోలీసింగ్ చేస్తున్నారా? మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే దళిత స్త్రీలు కానీ ఎవరైనా సరే కేసు పెడితే వెంటనే రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంక్వైరీ చేయండి, తప్పైతే మీరు అప్పుడు చర్యలు తీసుకోండి. అంతేగాని రిజిస్టర్ చేయనంటానికి మీకు ఏం అధికారం ఉందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మీరు వెంటనే ఆ దళిత స్త్రీలు ఇచ్చిన కేసు ఏదైతే ఉందో దాన్ని వెంటనే రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పనిచేస్తాం ఎప్పుడో మానేసింది. నిజంగా ప్రభుత్వం పరిపాలన కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ ప్రాంతంలో జరిగిన నష్టం ఏదైతే ఉందో, లేకపోతే రైతులు కానీ లేదా ప్రతిపక్షం కానీ ఏదైతే చెప్తుందో దాన్ని ఎంక్వైరీ చేసి ఎంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలి అనే ఆలోచన చేసేది ప్రభుత్వం కనుక నిజంగా పరిపాలన చేస్తున్నట్లయితే. వాళ్ళు పరిపాలన కాకుండా భోగాల కోసమే ఈ అధికారాన్ని, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని వాడుకుంటున్నారు తప్పితే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కాదు. ఇక్కడ కొన్ని వేల ఎకరాల్లో, జిల్లా మొత్తంలో దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో మినపైరు వైరస్కు గురయ్యి రైతాంగం అంతా కూడా విలువలాడిపోతూ ఉన్నారు. అయినా కూడా ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పంపించి సర్వే చేస్తాం కానీ ఆ వైరస్ని ఏ విధంగా ఎదుర్కోవాలని రైతాంగానికి సూచన చేయటం కానీ, ఆ రైతులు ఆ వైరస్ని ఎదుర్కోవడం కోసం ఏదైనా సహాయం చేయటం కానీ ఈ ప్రభుత్వం చేయకోకుండా సమస్య లేనట్టు అభూత కల్పనని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సాక్షాత్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కృష్ణా జిల్లా వచ్చి నష్టపోయిన పంట పొలాలను చూస్తానికి వస్తే సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి సంతోషపడుతుందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ మినప రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, వాళ్ళ నష్టాన్ని ఏ విధంగా పూడ్చబోతోంది, ఈ వైరస్ని ఏ విధంగా అరికట్టడానికి శాస్త్రవేత్తలు కానీ లేకపోతే ఏదైనా సరే టెక్నికల్గా ఏ విధంగా రైతాంగానికి సహాయం చేస్తుంది ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు చేతకాక, మీరు పరిపాలన చేతకాక మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు కేసులు పెట్టి భయాన్ని సృష్టిస్తానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భయపడే సమస్య లేదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యని కోసం ప్రజలకి అండగా ఉండి పోరాటం చేస్తానని మేము సిద్ధంగా ఉన్నాం. గన్నవరం నియోజకవర్గ
బాపులపాడు మండలంలో ఏలూరు కాలువ కింద 12 గ్రామాల్లో 2 సంవత్సరాల నుంచి ఖరీఫ్ పంటలో 7,500 హెక్టార్లకు గాను కేవలం 500 హెక్టార్లో వరవటం జరుగుతుంది 2 సంవత్సరాల నుంచి. పోయిన సంవత్సరం రబీలో మినుము పంట 5,500 హెక్టార్లు వేశారు, కొంతవరకు పండింది, రేటు కూడా ఉంది, రైతు కొంతవరకు ఒడ్డుపడ్డాడు. కానీ ఈ సంవత్సరం రబీలో మినుము పెసర కూడా 5,500 హెక్టార్లో పూర్తిగా పోయింది. అంటే 2 సంవత్సరాల కాలంలో కేవలం వరి పైరు మీద 100 కోట్ల రూపాయలు ఆదాయం పోయింది ఈ ప్రాంత రైతాంగానికి. ఈ సంవత్సరం 5,500 హెక్టార్లు పెసర మినుము ఓడవటం మూలంగా 16 కోట్ల రూపాయల ఆదాయం ఖర్చులు పోయినాయి రైతాంగానికి. అంటే ఒక 116 కోట్ల రూపాయల ఆదాయం ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 12 గ్రామాలకు సంబంధించి ఏలూరు కాలువ కింద ఉన్నటువంటి రైతాంగం నష్టపోవడం జరిగింది. వాళ్ళు తమ నష్టాన్ని గురించి ఎవరూ పట్టించుకోకపోవటం మూలంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ అధికారులు కానీ మరెవరైనా కానీ వచ్చి 2 సంవత్సరాల కాలంలో కనీస సానుభూతి కూడా చూపించినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డీఏ పరిధిలోని గ్రామాలను పరిశీలించడానికి పోయేటప్పుడు విమానాశ్రయం బయట దాదాపు 100 మంది రైతులు ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఆయన్ని ఆపి వాళ్ళ గోడు చెప్పుకుని మా ప్రాంతాన్ని ఒకసారి రండి, మమ్మల్ని పరామర్శించండి, మా కష్టాలు వినండి, ఏదన్నా అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాయం చేసేటట్టు ఒత్తిడి తేండి అని చెప్పి అడగడం జరిగింది. ఆ ధర్మిలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి 30వ తారీఖున జనవరి నెలలో రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బొమ్మలూరు, దంటగుంట్ల, కాకులపాడు, ఆరుగోలను, కానుమోలు, సీతారాంపురం, ఎస్ఎన్పాలెం గ్రామాలని ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని, అక్కడ ఉన్నటువంటి పొలాలని కూడా చూసి ఆ రైతాంగాన్ని పరామర్శించడం జరిగింది. వాస్తవంగా మీడియా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటే ఉన్న మొత్తంగాను అందరూ కూడా చూశారు. అక్కడ ఉన్నటువంటి చాలల్లో ఏ పంట లేదన్నటువంటి పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క దీనస్థితిని కళ్ళకు కట్టినట్లుగా అందరూ కూడా చూడటం జరిగింది ఆ రోజున. అయితే తెలుగుదేశం పెద్దలు దీన్ని జీర్ణించుకోలేక దీన్ని అబ్బో ఇక్కడ బ్రహ్మాండమైన పంటలు పండేసినాయి, జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి కిరాయి రైతులను తీసుకొచ్చి ఇక్కడ రైతు యొక్క పొలాన్ని తొక్కేసి 6 బస్తాలు మినుము పంట పండేదాన్ని పాడు చేసి రైతుని మెడపట్టుకుని బయటకి గెంటిచ్చేసి దౌర్జన్యం చేశారు. కడపలో చేసినట్టే ఇక్కడ కూడా చేశారు అని చెప్పి ఇది కృష్ణా జిల్లా కడప జిల్లా లాగా ఇక్కడ జరగదు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు ఆ రోజున ఆ రైతు యొక్క అన్న కొడుకుతో బలవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసు కూడా పెట్టడం జరిగింది. బ్రహ్మాండమైన పంటలు పండితే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం వచ్చి పనిలేక ఇవన్నీ చూసినట్టుగా ఒక అభూత కల్పనని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలనేటువంటి ఒక కుచితమైనటువంటి ఆలోచనతో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒక బ్రహ్మాండమైన కథనల్లి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, ఇదేం దాస్తే దాగేది కాదు. 17,000 ఎకరాల్లో పంట ఒక గింజ కూడా పండనటువంటి పరిస్థితి, వాళ్ళ యొక్క దీనస్థితి కళ్ళకు కట్టినట్లు ఎవరెళ్ళినా కూడా కనిపించేటువంటి పరిస్థితి. ఏ నిజ నిర్ధారణ కమిటీని పంపించినప్పటికీ కూడా కనిపించేటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదుకుంటామని చెప్పడం పోయి మరి ఇక్కడంతా బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఆ రైతాంగానికి మొండిచేసి చూపించేటువంటి ఈ పరిస్థితి ఈ ప్రభుత్వంలో తప్ప ఇంతకు ముందు ఎప్పుడు ఏ ప్రభుత్వంలోనూ చూసినటువంటి పరిస్థితి కాదు. ఈ 3 సంవత్సరాల కాలంలో కొన్ని వేల కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా ఈ తప్పుడు కేసులకు భయపడి పారిపోయేటువంటి ప్రసక్తి లేదు. అవసరం వచ్చినప్పుడు కొదవసింహాల్లాగా వాళ్ళు ముందుకు పోయి ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపేదాకా కూడా నిద్రపోరని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరి
దీని మీద నిజంగా పోలీసు వారికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ చేసి వాస్తవా కాదా అనేదని కూడా మరి తేల్చాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము పోలీస్ పెద్దలను కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.